ఆణిముత్యాల వంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన సంస్థల్లో విజయ ప్రొడక్షన్స్ స్థానం ప్రత్యేకం. హాయిగా నవ్వుకునే హాస్యం, సరస శృంగారం, సుమధురమైన సంగీతం ఆ సంస్థ నిర్మించిన చిత్రాల్లో తప్పనిసరి. అంతేకాదు, ఆనాటి సామాజిక పరిస్థితులపై సెటైర్ కూడా ఉండేది. విజయ సంస్థ అధినేతలు నాగిరెడ్డి, చక్రపాణి ఆర్థిక పరమైన లావాదేవీలను, సెట్స్ వేయించడం, పబ్లిసిటీ ఇవన్నీ నాగిరెడ్డి చూసుకునేవారు. కథలు ఎన్నుకోవడం, ఆర్టిస్టుల ఎంపిక, చిత్ర నిర్మాణం ఇవన్నీ చక్రపాణి పర్యవేక్షించేవారు. ఆయన నిర్ణయమే ఫైనల్. తమ సంస్థ నిర్మించే సినిమాల విషయంలో చక్రపాణి ఆమోదం లేకుండా నాగిరెడ్డి ఏ పని చేసేవారు కాదు. చక్రపాణిది ఒక ప్రత్యేక వ్యక్తిత్వం. ఆలోచన ధోరణి కూడా విభిన్నంగా ఉండేది. సినిమాలు వినోదభరితంగా ఉండాలని ఆయన చెప్పారు. ప్రేక్షకులకు సందేశాలు ఇవ్వడానికి, నీతులు చెప్పడానికి ఆయన వ్యతిరేకి. టికెట్ కొని సినిమాకు వచ్చేది నీతో నీతులు చెప్పించుకోవడానికా అని రచయితలు, దర్శకులతో వాదించేవారు. విజయ సంస్థ తీసే చిత్రం షూటింగ్ జరిగేటప్పుడు చక్రపాణి సెట్లో తప్పనిసరిగా ఉండేవారు. దర్శకుడు ఎవరైనా చక్రపాణి లేకుండా ఒక్క షాట్ కానీ, సీన్ కానీ తీయడానికి వీల్లేదు. కెమెరా పక్కనే కుర్చీ వేసుకుని కూర్చొని తన ఇష్ట ప్రకారం సన్నివేశాలు తీయించేవారు చక్రపాణి. అయితే కేవీ రెడ్డి దర్శకత్వం వహించే చిత్రాల నిర్మాణంలో చక్రపాణి జోక్యం చేసుకునేవారు కాదు. విజయ సంస్థ నిర్మించిన తొలి చిత్రం షావుకారులో ఎన్టీఆర్ హీరో. ఇక అప్పటి నుంచి విజయ సంస్థ నిర్మించిన అన్ని చిత్రాల్లో ఎన్టీఆరే హీరో. అయితే ఎన్టీఆర్ లేకుండా విజయ సంస్థ నిర్మించిన తొలి చిత్రం గంగా మంగ. శోభన్ బాబు, కృష్ణ ఇందులో హీరోలుగా నటించారు. తను లేకుండా విజయ సంస్థ ఓ సినిమా తీస్తోందని తెలిసి ఎన్టీఆర్ ఎంతో బాధపడ్డారు. అడిగితే తను డేట్స్ ఇవ్వనన్నానా అని తన స్నేహితుల దగ్గర వాపోయారు ఎన్టీఆర్. అయితే ఆయన ఇమేజ్కు తగిన కథ కాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో శోభన్ బాబు, కృష్ణలతో ఆ సినిమా తీశారు చక్రపాణి. వాణిశ్రీ ద్విపాత్రాభినయం చేసిన గంగా మంగ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ తర్వాత కృష్ణ హీరోగా శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ చిత్రాన్ని నిర్మించింది విజయ సంస్థ. ఈ సినిమాలో జయప్రద హీరోయిన్గా నటించారు. హీరో కృష్ణ, జయప్రద సూపర్ కాంబినేషన్కు శ్రీకారం చుట్టిన చిత్రం ఇదే. ఇక అప్పటి నుంచి కొన్ని ఏళ్ల పాటు ప్రేక్షకుల అభిమాన జంటగా వీరిద్దరూ పేరు తెచ్చుకున్నారు. ఇందులో జయప్రద తండ్రిగా జగ్గయ్య నటించారు. విజయ సంస్థ నిర్మించిన అప్పు చేసి పప్పుకూడు చిత్రంలో ఎన్టీఆర్తో పాటు మరో హీరోగా జగ్గయ్య కూడా నటించారు. అయితే ఆయన పద్ధతులు చక్రపాణికి నచ్చక మరే చిత్రంలోనూ అవకాశం ఇవ్వలేదు. ఏళ్ల తర్వాత మళ్ళీ శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ చిత్రంలో జగ్గయ్యకు ఛాన్స్ ఇవ్వడం విశేషం. 1955లోనే నిరుద్యోగ సమస్యను ఇతివృత్తంగా తీసుకుని ఎన్టీఆర్, సావిత్రి జంటగా మిస్సమ్మ చిత్రాన్ని నిర్మించారు నాగిరెడ్డి, చక్రపాణి. మళ్ళీ 21 ఏళ్ల తరువాత అదే సమస్యను కథాంశంగా తీసుకొని శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ చిత్రం నిర్మించారు. ఇందులో హీరో బ్రతుకు తెరువు కోసం కులం మార్చుకొని ఉద్యోగంలో చేరడం ప్రధాన అంశం. మత్తయ్య ఉరఫ్ ముత్తయ్య దీక్షితులుగా హీరో కృష్ణ హుషారుగా నటించారు. ఆయన స్నేహితుడిగా పద్మనాభం, ఆయనకు జోడీగా రమాప్రభ నటించారు. శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ చిత్రానికి మొదట కెఎస్ రామిరెడ్డిని దర్శకుడిగా ఎన్నుకున్నారు. సెట్లో ఆయనతో పాటు కొన్ని సీన్లు కూడా తీయించారు. కానీ రామిరెడ్డి పద్ధతులు చక్రపాణికి నచ్చకపోవడంతో ఆయనకి అకౌంట్ సెటిల్ చేసి బాపుని దర్శకుడిగా నియమించారు. ఈ సినిమాకు తను దర్శకుడిని కానని, చక్రపాణి దగ్గర అసిస్టెంట్గా మాత్రమే చేశానని బాపు చెప్పేవారు. టైటిల్స్లో కూడా సంచాలకుడు చక్రపాణి, సహకారం బాపు అని వేశారు. ఈ చిత్రానికి పెండ్యాల సంగీత దర్శకత్వం వహించారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి రాయిగా పెండ్యాల స్వరపరిచిన నా పేరు బికారి నా దారి ఎడారి పాట బాగా పాపులర్. అలాగే చిత్రం సంభాషణ రచయిత పాలగుమి పద్మరాజు రాసిన రాకోయి అనుకోని అతిథి అనే పాట కూడా ఇప్పటికీ వినిపిస్తుంటుంది. శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ చిత్రం షూటింగ్ పూర్తయి ఎడిటింగ్ దశలో ఉండగా చక్రపాణి కన్నుమూశారు. 1976 ఫిబ్రవరి 20న విడుదలైన ఈ చిత్రం పెద్దగా ఆడలేదు. తన చిరకాల మిత్రుడు చక్రపాణి దూరం కావడంతో నాగిరెడ్డి చిత్ర నిర్మాణం కొనసాగించలేకపోయారు.
షావుకార్ చిత్రంతో ప్రారంభమైన విజయ సంస్థ విశిష్ట వినోదాల చిత్రాల పరంపర శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్తో ముగిసింది. ఆ తర్వాత చాలా కాలానికి నాగిరెడ్డి కుమారులు బృందావనం చిత్రంతో తెలుగులో మళ్ళీ చిత్ర నిర్మాణం ప్రారంభించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.